సెకండ్ ఇన్నింగ్స్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఒక్క సమస్య మాత్రం వెంటాడుతోంది. తనకంటే వయసులో చాలా చిన్నదైన కాజల్తో ఖైదీ సినిమాలో చిరు రొమాన్స్ చేయడంపై మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా అవి అన్నీ మెగా మేనియా ముందు తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి తోడు చిరు కాజల్ల జంట తెరపై మరీ ఇబ్బందిగా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కాడు చిరంజీవి. ఇప్పుడు ఖైదీ హడావుడి పూర్తయి చిరంజీవి తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్కి ఓకే చెప్పడంతో ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి దృష్టి హీరోయిన్ ఎంపికపై పడింది. ఈ మూవీలో శృతి హాసన్ను చిరంజీవి పక్కన ఎంపిక చేస్తే వారిద్దరి కాంబినేషన్ బాగుంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నట్లు టాక్. ఈ విషయాన్ని సురేందర్ రెడ్డి చరణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో చరణ్ శృతితో మాట్లాడటం, ఆమె అంగీకారం కూడా తీసుకోవడం జరిగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. తాను నటించే సినిమాలో పాత్ర నచ్చితే చాలు, వాళ్ళు వీళ్ళు అంటూ చూడకుండా నటించే అలవాటు ఉన్న శృతి ఈ ప్రపోజల్కు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ ఎంపిక విషయంలో చిరంజీవి కమల్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని వెనకంజ వేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. తనకు కమల్ హాసన్తో కొన్ని దశాబ్దాల కాలం నాటి ఉన్న సాన్నిహిత్యంతో పాటు శృతిని చిన్నప్పటి నుంచి తాను ఎరిగిన నేపథ్యంలో ఈ కాంబినేషన్కి మనస్ఫూర్తిగా చిరంజీవి ఓటు వేయడం లేదు అని టాక్ వస్తోంది. దీంతో శృతి కాకుంటే మెగాస్టార్ పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది అన్న విషయమై ప్రస్తుతం సురేందర్ రెడ్డి చరణ్తో చర్చలు చేస్తున్నట్లు టాక్. ఒక విధంగా ఆలోచిస్తే చిరంజీవి సినిమాకు కమల్ ఫ్యాక్టర్ సమస్యగా మారింది అనుకోవాలి. మొత్తానికి యంగ్ హీరోయిన్లను తీసుకుంటే ఒక తలనొప్పి, తీసుకోకపోతే ఒక తలనొప్పిగా మారింది చిరుకు.